పైసలేడరా సార్ అది పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీరు పైసలేడరా సార్ ఆల్ రైట్ ఇంతకన్నా లేట్ చేస్తే అస్సలు బాగోదు, అందుకే వచ్చేసాను కొత్తగా మీ ముందుకి పార్ట్ 2 వీడియో ఆఫ్ ఆస్టిన్తో. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ లైఫ్ విత్ రౌడీ కార్ బ్లాగ్స్. సో ఆ రోజు నైట్ ఆస్టిన్ నుంచి వెంటనే బయలుదేరిపోయాము హ్యూస్టన్కి. అది ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తాం, ఇంకా చూసేద్దాం ఆ వీడియోని. సో హియర్ వి గో. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాక వెంటనే ఎయిర్బిఎన్బీకి అయితే వెళ్ళిపోయాము. సో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము, 2 bedroom అపార్ట్మెంట్. అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి, మనకి స్నానం చేసుకోవడానికి, లగేజ్ తీసుకోవడానికి అన్నీ ఉపయోగం ఉంటాయని చెప్పి అది తీసేసుకున్నాము. సో వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి, బెడ్, టీవీ అన్నీ ఉంటాయి. సో ఇక నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా షుగర్ ల్యాండ్ అనే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. డాలస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఎంత ఫేమస్, ఆ ప్లేస్లో ఉన్న హనుమంతుడి విగ్రహం అంతే ఫేమస్. సో దాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని అంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసి అష్టలక్ష్మి దేవాలయంలో ఉంటుంది. సో అదే ఆ టెంపుల్. సో ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి దర్శనం అవన్నీ చేసుకున్నాను. కానీ ఆ విగ్రహం చూశాక నాకు మనసులో మెదిలిన ఒక చిన్న భావనని మీకు ఇప్పుడు చెప్తాను. అది నాకు ఆ క్షణం, ఆ సమయంలో నాకు అనిపించింది, వెంటనే గుర్తుపెట్టుకున్నాను. సో ఇదే అది. తన రూపం చూశాక ఆకాశం దద్దరిల్లేలా, భూమి సైతం ప్రకటిల్లేలా, సముద్రాల సైతం పొంగేలా, తన దర్శన భాగ్యం కలిగాక నా మనసు సంతోషంతో గంతులు వేసింది. ఇంకా ఆ ప్లేస్ నుంచి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ మేము ఐహాప్లో చేసాము. ఐహాప్లో ప్యాన్ కేక్స్, ఆమ్లెట్స్, హ్యాష్ పొటాటోస్, హ్యాష్ బ్రౌన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది తినేసి వెంటనే అక్కడి నుంచి గ్యాల్వెస్టన్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి అరౌండ్ 1.5 hours ఉంటుంది మా షుగర్ ల్యాండ్ అనే ప్లేస్ నుంచి. సో హియర్ వి కమ్ టు ద గ్యాల్వెస్టన్. ఈ ప్లేస్కి వచ్చాక ఆస్టిన్, హ్యూస్టన్ ప్లేసెస్ ఎలా ఉంటాయో దాని కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటుంది అనమాట. మొత్తం చెట్లు, బిల్డింగ్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన గోవాలో కానీ పాండిచ్చేరిలో కానీ ఎలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ బిల్డింగ్స్ చూస్తామో అలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అయితే చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం గ్యాల్వెస్టన్లో మనం చాలా చేయొచ్చు అనమాట. హెలికాప్టర్ రైడ్, ఫెర్రీ రైడ్, ప్లెజర్ పైర్ అని ఉంటుంది, బీచ్ ఉంటుంది, మూడీ గార్డెన్స్ అని ఉంటాయి. సో ఏ ప్లేసెస్లో ఎంతెంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఫెర్రీ రైడ్ ఏంటంటే, సో గ్యాల్వెస్టన్ ఐలాండ్ నుంచి పోర్ట్ బెలేవియర్ ఐలాండ్ కనెక్ట్ అయ్యే రూట్ని డైరెక్ట్గా కాకుండా ఇట్లా సీ రూట్లో అయితే ఒక ఫెర్రీ తీసుకొని వెళ్ళిద్ది ఫర్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. మన కార్తో సహా మనం ఫెర్రీలోకి ఎక్కితే అది మనకి ఆపోజిట్ ఐలాండ్లోకి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసిద్ది. సో ఈ ఫెర్రీ రైడ్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఆన్ ద వేలో మనం వీ కెన్ సైట్ డాల్ఫిన్స్ అనమాట. నేను చాలా అంటే చాలాసేపు చూశాను, అసలు ఎతుకుతూనే ఉన్నాను ఏదైనా ఒక్క డాల్ఫిన్ అన్న కనపడిద్దేమో అని. మన అదృష్టానికి ఒక్కడు కూడా కనపడలేదు. మా ఫ్రెండ్స్ అయితే చూసారంట ఒక సైడ్, నేను అప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉన్నాను. సో ఇదే ఆ బోట్. చాలా అంటే చాలా కార్స్ అయితే తీసుకెళ్తారు ఒకటేసారి. సో పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళాక నాకైతే ఈ ప్లేస్ చూస్తే ఏదో లంకా నగరానికి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇది ఫోర్ట్ ట్రావిస్ పార్క్ ఉంటుంది. పోర్ట్ బెలేవియర్ ఐలాండ్కి వచ్చాక స్ట్రైట్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే మాకు ఈ ప్లేస్ ఏదో ఇంట్రెస్టింగ్ కనపడ్డదని ఆపేసాము. సో కాసేపు పార్క్ చేసుకొని కాసేపు ఫొటోస్ దిగేసి అక్కడ ఇంకా చాలేరా బాబు అని చెప్పి వెంటనే ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ గ్యాల్వెస్టన్ వెళ్ళాలన్నా సేమ్. ఎప్పటికైనా ఇలా ఒక పోజ్ పెట్టాలని అనుకుంటుంటే ఆ ఊహ ఎంత బాగుందో.
ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇంకా అప్పటికే ఓపిక అయిపోయింది. ఇక సర్లే పాండి అని ఇక రిటర్న్ వెళ్తాం. రిటర్న్ కాకపోతే వెళ్ళేటప్పుడు కూడా సేమ్ రూట్ అనమాట. సేమ్ అదే మళ్ళీ ఫెరీ ఎక్కితే అది గ్యాల్వెస్టన్లో దింపిద్ది ఈసారి. సో ఇక బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇదే ఆ బీచ్. అసలు బీచ్ అంటే ఎలా ఉండాలి? తగిలి పెడతా 24 తగిలి 68 ఇట్లాంటి ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తే ఏం లేదు అక్కడ. అంతా డొల్లా, మొత్తం చెత్త ఉంది, ఖాళీగా వర్షం పడేటట్టుంది. ఇక ఫైనల్లీ ఏవో పక్షులు ఉంటాయి, వాటితో కాసేపు ఆడుకొని ఇంకా అందరం వీడియోలు ఫోటోలు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి గ్యాల్వెస్టన్ డౌన్ టౌన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదే ఆ ప్లేస్. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇక్కడికి వచ్చాక గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ అయితే పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఫ్రీ కాదు, యూనిట్ స్ట్రీట్ పార్కింగ్ చేసినా దానికి పే చేయాలి. సో దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాల్స్, షాప్స్, చాక్లెట్ షాప్స్ అన్నీ చాలా ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్. అండ్ ఇక అలా సరదా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకొక దగ్గరకు వచ్చాక కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి కదా. అలా ఒక షాప్కి దూరేసి కొన్ని కావాల్సినవి కొనుక్కొని నచ్చినాయి. సో అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి హ్యూస్టన్లో ఫేమస్ సగాస్ రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ ఫుడ్ తినేసి ఓవింగ్కి 5 hours డ్రైవ్ మొత్తం ఒకటేసారి కొట్టేసాం. సో ఇదే మా జర్నీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్.